హరిజనులకు సంబంధించి ఈరోజు ఇన్ని చేస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు. ఈ మరొక వైపు వాళ్ళని అర్చకులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో మీ కేంద్రంగా జరుగుతుంది. దీని పట్ల కొంత విమర్శ ఖచ్చితంగా ఉంది. చాలా అంటే నేను విన్నాను అనేక సందర్భాల్లో. దీన్ని ఎలా చూడొచ్చు? ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్, గుడిలోకి రానివ్వట్లేదు మమ్మల్ని అని బాధపడ్డ వాళ్ళని నేను చూశాను స్వామిజీ సమాజంలో. ఇప్పటికీ ఉన్నారు స్వామిజీ అక్కడక్కడ. సమాజానికి ఒక ఆధ్యాత్మిక విప్లవకర్త రామానుజుల వారు. ఏళ్ల క్రితం బ్రాహ్మణేతరులకు మంత్రాన్ని ఇచ్చేవారు కాదు, హరిజన్స్కి ఇచ్చేవారు కాదు. ఆడవాళ్ళకి అసలు ఏ వర్ణంలో ఉన్న వాళ్ళు కూడా మంత్రం వినే అధికారం లేదు అనేవారు. వింటే చెవిలో సీసం పోయాలి, అంటే నాలుకని తీసేయాలి అనే రకం ఉండేది. నిజంగా జరిగాయి ఉంది, అలా ఉంది. యా, అంటే ఆ రోజుల్లో ఆర్డర్ ఆఫ్ ది డే వాజ్ లైక్ దాట్ ప్రాబబ్లీ. కానీ రామానుజాచార్యుల వారు వారి యొక్క అనుభవంతో 120 ఏళ్ళు ఉన్నారు. వారు దేశం అంతా తిరిగారు. వారు తిరిగి చూసినప్పుడు దేవుడు గురించినటువంటి దివ్య దేశాలు అంటాం. మన రామానుజ చుట్టూ దివ్య దేశాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఇక్కడ దివ్య దేశాలు? ఈక్వాలిటీ అని పేరు పెట్టి దేవాలయాలు ఎందుకు పెట్టారు అని సందేహం వస్తుంది చాలా మందికి. దానికి కారణం ఏంటంటే ఆ దివ్య దేశాలని వారు వెళ్ళి అక్కడ చరిత్ర చూసినప్పుడు దేవుడు అక్కడ ఏ పక్షపాతం ఎవరి విషయంలో, ఏ ప్రాణి విషయంలోనూ చూపించలేదు. ఒకచోట పక్షికి మోక్షం ఇచ్చాడు ఆయన, ఒకచోట కప్పకి మోక్షం ఇచ్చాడు, ఒకచోట హరిజనుడికి ఇచ్చాడు, ఒకచోట స్త్రీలకు ఎంపవర్మెంట్ ఇచ్చాడు. స్త్రీలు ఎలా చెబితే అట్లా నడవాలి, మగవాళ్ళైనా సరే అని కొన్ని ఆలయాల్లో అలా ఉంది. సో భగవంతుడు ఇంత ఉదారంగా అన్ని వర్ణాలని, అన్ని వర్గాలని, స్త్రీ పురుష ఆ తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా ఆదరించినప్పుడు మనుషుల్లో ఎందుకు ఇది తీసుకొచ్చారు? కనుక ఇది తప్పు. ఆ రకంగా వారు ఒక ప్రేరణ పొంది సమతా స్ఫూర్తికి కారణమయ్యారు. అంటే ఆ దివ్య దేశాలు రామానుజుల వారికి ఆ స్ఫూర్తిని ఇవ్వగలిగాయి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు రామానుజుల వారి చుట్టూ అంటే ఆ దివ్య దేశాల ప్రభావం ఒక వ్యక్తిని ఇంత ఉన్నతంగా తయారు చేసిందంటే ఎవరినైనా తయారు చేయగలుగుతాయి. అవి మనం అందుకోవడానికి వీలుగా మన యాంటెనాని ఓపెన్ చేసి పెడితే ఆ ప్రేరణ మనని కూడా అంత సమున్నతంగా ఎదిగేటట్టుగా చేయగలుగుతాయి. అందుకోసం అవి తీసుకొచ్చి పెట్టింది. వారు మనకు ఆ సందేశం ఇస్తున్నారు అక్కడ పైన కూర్చుని, సమతామూర్తిగా రామానుజుల వారు. సో ఆ రోజుల్లో వారే హరిజన్స్కి ఆలయపు ద్వారాలు తీసి తమతో పాటు లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించారు 1000 ఏళ్ల క్రితం. మరి ఆ రోజుల్లో ఏనంటే మాటలు మాట్లాడితే వాడి తల తీసేవాడు వాడు. అలాంటి దాన్ని తాము ఆచరించి అందరి చేత ఆచరింపజేశారు, పరిపాలకుల చేత ఒప్పించారు రామానుజుల వారు. సో వారి మార్గంలో నడిచే వ్యక్తులుగా మనం కూడా చెయ్యాలని మా పెద్ద స్వామివారు హరిజన్ కాలనీ కట్టి చూపించారు. రామ్ మందిర్స్ ఇన్ హరిజన్ కాలనీస్ అని ఒక స్కీమ్ పెట్టి రామ్ మందిరాలు ఎన్నో కట్టారు వాళ్ళ కోసం అనేక కాలనీస్లో. సో వాళ్ళకి వాళ్ళ శ్రద్ధాస్థానాలుగా వాళ్ళ యొక్క జీవితాలని పాడు చేసుకోకుండా మంచి మార్గంలో నడవడానికి వాళ్ళకి ఎన్నెన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలన్నీ ఇప్పుడు అన్యాక్రాంతాలు అయిపోయి వాళ్ళందరికీ కూడా రకరకాల కన్వర్షన్స్ జరుగుతూ వాళ్ళ కుటుంబాలన్నీ బీభత్సంగా తయారవుతున్నాయి. అలా తయారు కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి వాళ్ళ ఆ ఊళ్ళల్లో ఉండేటటువంటి ఆ ఆలయాలు వైబ్రెంట్ సెంటర్స్గా తయారు కావాలంటే వాళ్ళు దాన్ని నేర్చుకోవాలి. అర్చన విధానం వాళ్ళకు కూడా కావాలి అని వాళ్ళు భావించారు. కావాలనుకున్నప్పుడు చెప్పడం మన ధర్మం. అందుకోసం వాళ్ళకి తీసుకొచ్చి ఆ ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళ కేంద్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కావలసినటువంటి ఏ విషయం వాళ్ళకి తెలియాలో దాన్ని మనం తెలిపి పంపిస్తున్నాం. ఇక్కడ ఇప్పటికీ అలాంటి అర్చకులు వేల సంఖ్యలో ఉన్నారు, బోళ్ళ మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావలసిన విషయాన్ని అందించడం మన కర్తవ్యం. మనం అందించకపోతే వాళ్ళంతా మారిపోయారు, మతాలు మారిపోయారు అనుకుంటే ఏం లాభం ఏంటి? వాళ్ళకి కావాల్సినది ఇచ్చి
దాన్ని వాళ్ళు అందుకోవడానికి ఇష్టపడకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. వాళ్ళకి ఎంతో శ్రద్ధ ఉంది, రుచి ఉంది, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంది, తెలుసుకున్న దాన్ని ఆచరించాలనేటువంటి దీక్ష ఉంది వాళ్ళలో. ఇప్పుడు మనం మిగతా చోట్ల చూసేటటువంటి అర్చకులుగా ఉండే వాళ్ళకి అందరికీ సంపాదించుకోవాలని కోరుకుంది, కానీ వాళ్ళకి మా ధర్మం కోసం మేము నిలబడాలి కనుక మాకు కావాలి ఇది అని వాళ్ళకి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి నేర్పకపోతే మనం ఎందుకు?